వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ మంత్రి ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడైన కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం మాతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 18 నెలలు కావస్తుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నేతలు సైతం చెప్తున్నారు. ఈ 18 ఏళ్లలో ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అంటే కూటమి ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం అనేటువంటిది అలవాటు. ఈరోజు ప్రతిపక్షంగా మేము ఆరోపించడమో, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మాది బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం అని చెప్పడం కాకుండా, ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్తే, ప్రాంతాలు తిరిగితే, ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తే, ప్రజల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో కూటమి ప్రభుత్వం మీద అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ 18 నెలల చంద్రబాబు పరిపాలనలో మండిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని రంగాల్లో వైఫల్యం చెందారు. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేకపోయారు. ఆ రోజు కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ ఒక్క హామీ కూడా ఈరోజు నోచుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నేను మొత్తం హామీలు నిలబెట్టానని చెప్పి అసలు కొన్ని పూర్తిగా ఎత్తేసాడు, కొన్ని అరాకొరా ఇచ్చి ఈరోజు నేను చేశానని చెప్పి ఆర్భాటమైనటువంటి ప్రకటనలు చేసుకోవడం, పేపర్లో యాడ్స్ ఇచ్చుకోవడం, అనుకూలమైనటువంటి పత్రికల్లో రాయించుకోవడం, అనుకూలమైనటువంటి ఛానల్లో చూపించుకోవడం తప్ప చంద్రబాబు నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నీ నిట్టనిలోన అన్ని విధాలా మోసం చేసింది, ముంచేసింది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని బట్టి ఈ ప్రభుత్వం ఎలాంటిది అనేటువంటి దాని మీద ప్రతి ఒక్కరికి ఈ 18 నెలల కాలంలోనే ఒక స్పష్టత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను బేరీజు వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి విధానాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఈరోజు చేదరించుకుని చీకొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానని పాదయాత్రలో ఆయన ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాని చేయబోతున్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేననేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు ఆయన. చేసిన తర్వాత ఆ ప్రతి పార్లమెంటుని జిల్లాగా మార్చాడు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటివి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ఉంది, నెల్లూరు చుట్టుపక్కల ఉంది, ప్రజలు నెల్లూరు జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం ఉంది, తిరుపతి చుట్టుపక్కల ఉంటుంది. కాబట్టి ప్రాంతాల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఏదైనా చిన్నపాటి కొద్దిపాటి మార్పులుంటే వాటిని సవరించి చేస్తూ, దానితో పాటు ఏదైతే ఈరోజు కండలేరు జలాశయం ఉందో, కండలేరు జలాశయం దగ్గర రైపేరియన్ రైట్స్ మనుబోలు మండలానికి ఉన్నాయి. అదేవిధంగా పెంచల స్వామి అనేటువంటిది ఈ జిల్లాకి పెద్ద సెంటిమెంట్, ఆయన పెద్ద సెంటిమెంట్. దానితో పాటు పొలాలు సైదాపురానికి ఆనుకుని పొదలకూరు మండలానికి సంబంధించిన పొలాలన్నీ సైదాపురంలో ఉన్నాయి. ఈ రోజు వచ్చేటువంటి ఫ్లడ్ ఫ్లో కానీ, సౌత్ ఫీడర్ కెనాల్ కానీ, ఏదైతే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఈ కలువాయి, రాపూరు, పొదలకూరు మండలాల మీద, సైదాపురం మండలాల మీదుగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వెంకటాచలం, పొదలకూరు, మనుబోలు మండలాలకు లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి. ఆ సాగునీటి ద్వారానే ఈరోజు పంటలు పండించుకునేటువంటి పరిస్థితి. వీటన్నిటినీ పణంగా పెట్టి ఆ రోజు వెంకటగిరి శాసనసభ్యులు గారు రామనారాయణ రెడ్డి గారు అందరం కూడా ఈ 3 మండలాల్లో చేర్చాలని చెప్పడం, వివరించిన తర్వాత నియోజకవర్గాన్ని విడగొట్టి మరి ఆ రోజు ఈ జిల్లాలో 3 మండలాలను కూడా చేర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మేము చెప్పేది, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన ప్రకటించినటువంటి విధంగా పార్లమెంటు ఒక జిల్లాలో ఉంటుంది అనేటువంటి దాని ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాలో చేర్చాడు. దాంట్లో ఏమి డీవియేషన్ లేదు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారమే చేశాడు, మాట తప్పలేదు. అయితే చంద్రబాబు గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు నేను గూడూరుని మరలా తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతాను, కందుకూరును ఒంగోలులో కలుపుతానని చెప్పి పదే పదే ప్రకటించాడు ఆయన చంద్రబాబు. గూడూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆ ఇచ్చినటువంటి క్లిప్పింగ్ కూడా మనం చూపించడం జరిగింది మీడియాకి. కందుకూరుని మాత్రం ఒంగోలులో ప్రకాశం జిల్లాలో కలిపారు. గూడూరుని ఇచ్చినటువంటి హామీని తొంగలో తొక్కి 3 ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చాడు, చంద్రబాబు కుమారుడు లోకేష్ ఇచ్చాడు, చంద్రబాబు సత్యమని భువనేశ్వర్ గారు 3 ఇచ్చారు. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేటువంటి బాధ్యత మాది అని. ఆ బాధ్యత మేము తీసుకుంటామని ప్రజల చేత ఓట్లు వేయించి, కొండనాలికి ముందేస్తే ఉండనాలికి ఊడిపోయిందన్న చందంగా ఈ రోజు ఉన్నటువంటి కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటే, నెల్లూరు జిల్లా ప్రజలకన్నా అనుకూలంగా ఉంటే, ఆ ప్రాంత ప్రజలు కూడా మేము నెల్లూరు జిల్లాలోనే ఉండాలని కోరుకుంటుంటే, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలని, రైతుల ప్రయోజనాలని పణంగా పెట్టి చంద్రబాబు నాయుడు వీటిని తీసుకువెళ్ళి నేను తిరుపతి జిల్లాలో కలిపేస్తున్నానని చెప్పి ప్రకటించడం వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కానీ దీనివల్ల ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి క్షోభ, నష్టం,
చంద్రబాబు మరొకసారి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మమ్మల్ని మోసగించారనేటువంటి బాధ భావం ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 6 నెలలు నెల్లూరులో 6 నెలల్లో సుమారు ఒక 20 హత్యలు జరిగాయి. ఈ 20 హత్యల్లో సుమారు ఒక 17-18 హత్యలు మొత్తం గంజాయికి సంబంధించి గంజాయికి లింక్ ఉన్న హత్యలే. అయితే ప్రధానంగా లేడీ డాన్ అరుణ, అదేవిధంగా కామాక్షి, వీళ్ళంతా గతంలో వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. అంటే ఈ రౌడీజానికి వైఎస్ఆర్సీపీ బీజం వేసింది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏమంటారు మీరు? తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏ రోజు ఇటువంటి బీజాలు వేయడం కానీ ఇటువంటి వాళ్ళకు వంత పాడడం కానీ ఏ రోజు జరగలేదు. ఉదాహరణకి అరుణ ఉదంతం తీసుకుంటే అరుణకు సంబంధించి పెరవలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు ఎవరు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్. వీళ్ళు ఆమెకు లేఖలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఆమెకు పెరవలు ఇవ్వడానికి, శ్రీకాంత్కి పెరవలు ఇవ్వడానికి లేఖలు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు. శ్రీకాంత్కి అరుణకి సంబంధం ఉంది, అరుణ శ్రీకాంత్ ఆదేశాలతోనే రెచ్చిపోయిందని చెప్పి ఈరోజు పోలీసులు కూడా ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళిద్దరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ విధానాలు నచ్చలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం పెడితే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిపోయి దూరం వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం నాయకులను వదులుకోవడానికి సిద్ధపడింది. ఎవరినైతే ఒక సిద్ధాంతం మీద నమ్మి మేము విడిచేసామో, మీరు మాకు పనికిరారని చెప్పామో, వాళ్ళని దూరంగా పెట్టామో, వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకుంది. వాళ్ళందరికీ మరలా తిరిగి శాసనసభ్యులుగా అవకాశం కల్పించింది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు చెప్పాల్సింది, తెలుగుదేశం నాయకులు మాట్లాడాల్సింది, ఎవరైతే గతం అని మాట్లాడుతున్నారో వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఉండడానికి గతంలో వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకు సంబంధించి మేము దూరంగా పెట్టినందువల్ల వాళ్ళు మా నుంచి మీ దగ్గరికి వచ్చి చేరారు. కాబట్టి ఈ పాపమంతా తెలుగుదేశం పార్టీ భరాయించాల్సిందే, తెలుగుదేశం పార్టీ మోయాల్సిందే. ఈరోజు ఉన్నటువంటి అరవకామాక్షి విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ విషయంలో కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా ఈరోజు 25 కేజీల గంజా ఆమె ఇంట్లో దొరికిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ఉండి ఉంటే అంత ధైర్యంగా ఈరోజు గంజాయి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు ఉంటే తెలుగుదేశం వాళ్ళు అమ్ముతున్నారు, గంజాయి ఉంటే తెలుగుదేశం వాళ్ళు అమ్ముతున్నారు, విచ్చలవిడిగా వాళ్ళ హవా నడుస్తుంది. వాళ్ళకు సంబంధించినటువంటి దానిలో రౌడీ షీట్లను పెట్టుకుని బెదిరిస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో చూసాం. రౌడీ షీట్లను పెట్టి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో పాటు ఎవరైతే గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులను కూడా ఏ విధంగా బెదిరించారో ఆడియో వైరల్ అయినాయి. ఇవన్నీ చూసిన మీదట తెలుగుదేశం పార్టీ ఈ నేరాల్ని పెంచి పోషిస్తుందని చెప్పడానికి ఎంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. కాబట్టి ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టాడు. ఆ రోజు ఎక్కడా ఒక్క హత్య కూడా జరిగినటువంటి నేపథ్యం లేదు, ఆ హత్యలను ప్రోత్సహించలేదు. ఈరోజు వీళ్ళు తిరిగి తెలుగుదేశంలోకి చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్నప్పుడు మేము ఏ విధానాల మీద అయితే వీళ్ళని పంపించేసామో, దూరంగా పెట్టామో, తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చి ప్రోత్సహిస్తుంది కాబట్టి, మాది పొలిటికల్ గవర్నెన్స్ అని అంటుంది కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ అడ్డు పెట్టుకుని వాళ్ళకి విచ్చలవిడిగా అండగా నిలబడి వాళ్ళకి విచ్చలవిడినటువంటి అధికారాలు ఇచ్చారు కాబట్టి, స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్టాటిస్టిక్స్ తీయమనండి ఎన్ని హత్యలు జరిగాయి, నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని హత్యలు జరిగాయో చూస్తే ఇది ఎవరి వైఫల్యం, ఎవరి పరిపాలనలో జరిగినటువంటి పొరపాటు, ఎవరు దీనిని పెంచి పోషిస్తున్నారు, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు అండదండలు అందిస్తున్నారు, ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రశాంతతగా మారిపోయినటువంటి నెల్లూరు జిల్లా ఈరోజు ఈ విధంగా తయారవడానికి, హత్యలతో అట్ట ఉడకడానికి కారణం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు, లొసుగులు అని చెప్పి స్పష్టంగా చెప్పగలను. ఈరోజు నెల్లూరు జిల్లా ఈ పరిస్థితి నెల్లూరు జిల్లాకు దాపురించింది అంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, స్థానికంగా ఉండేటువంటి మంత్రులు తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాలి. ఇవి మూటికి ముమ్మాటికి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి హత్య ప్రభుత్వ హత్యగానే ప్రజలు పరిగణించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పటారుపల్లిలో గంజాయికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు పెంచిలే అనే వ్యక్తిని హత్య చేశారు. హత్య చేసి అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు మొత్తము గందరగోళం అవుతుంటే కనీసము వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కనీసం సీనియర్ కార్యకర్తలు కూడా కనీసము ఆ కుటుంబానికి పరామర్శించిన దాఖలాలు లేవు. వీళ్ళు కేవలము ప్రెస్ మీట్లకే మాట్లాడడానికే పరిమితం అవుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? అంటే ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. దాని మీద ఆందోళనలు, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మనం చూస్తున్నాం, ఒక రాజకీయ పార్టీగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటాం తప్ప ప్రచారాన్ని కోరుకునేటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా
జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటివి కూడా సరిగ్గా చెప్పుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు చేయనటువంటివి కూడా ఘనంగా చెప్పుకోగలడు. కాబట్టి పబ్లిసిటీ ఉన్నటువంటి పిచ్చి ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి మేము వెళ్ళాలి, పలకరించాలి, ఆ కుటుంబానికి అండదండలు అందించాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సామాజిక ఉద్యమకారుడిగా ఒక పాపం ప్రజలకు సంబంధించి ఎంతో కొంత చైతన్యపరచాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి తరుణంలో అసూలు భాష ఉన్నటువంటి వ్యక్తి పెంచలేయ. కాబట్టి తప్పనిసరిగా ఆలోచన ఉంది. కాకపోతే దానికి సంబంధించి ఈరోజు మనం చూస్తున్నాం, ఇళ్లు కూల్చివేస్తున్నారు, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు సంబంధించి మనం 5 ఇళ్లు కూల్చేశారు. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళి వాళ్ళని మరింతగా రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలగడం సమాజంలో మంచిది కాదు. కాబట్టి మేము దాని మీద కాస్త గడువిచ్చి కొత్త సమస్యలు సర్దుబాటు అయిన తర్వాత ఆ కుటుంబానికి ఏ విధంగా అండగా నిలవాలి, ఆ కుటుంబాన్ని పలకరించాలనేటువంటి ఆలోచన ఉంది తప్ప ఆ కుటుంబం పట్ల కానీ ఆ కుటుంబ సభ్యుల పట్ల కానీ మేమేదో వాళ్ళని పక్కన పెట్టామనో పరామర్శిస్తేనే అది చాలా పెద్ద పననో. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, హోంమంత్రి మాట్లాడలేదు, వాళ్ళు స్పందించడం లేదు. చంద్రబాబు నాయుడు నిన్న ఉంగుటూరులో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దీన్ని ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాను, ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మేము. కాబట్టి కనీసం మాట్లాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం అని చెప్పి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడంటే ఎంత దివాలా కోరుతనానికి ఇది నిదర్శనం అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూస్తాం. దాని మీద ఆ కుటుంబానికి ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని అనుసరిస్తుంది. గోవర్ధన్ రెడ్డి గారు, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లేవని చేస్తున్నారు. అసలు గిట్టుబాటు ధరలు లేకుండా పోవడానికి అక్కడ అసలు ప్రాబ్లము, అసలు లోపం ఎక్కడిదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లలో తిరగడానికే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, దుబారా చేశాడంటూ కూడా కూటమి నేతలైతే ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఈ రైతులకు సంబంధించి ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి. ఏ రోజైతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు అవుతుందో రైతులు ఇబ్బందులు పడతారు. ఈరోజు రైతుల వ్యతలు అన్ని రకాలైనటువంటివి, ఉద్యానవన పంటల దగ్గర నుంచి, వరి దగ్గర నుంచి, ఇతర వ్యవసాయ శాఖ పంటల దగ్గర నుంచి, వాణిజ్య పంటల దగ్గర నుంచి అన్ని రకాల రైతులు ఈరోజు కంటికి కడివిడేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు మేము ఉన్నప్పుడు రేట్లు చూశారు, గిట్టుబాటు ధర కల్పించాం. ఈరోజు రేట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏమిటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్, మార్కెట్లో ఎంత రేటు ఉంది, రేటు తగ్గితే మీరు ఎంత ప్రొక్యూర్ చేశారు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఆ యాప్లో, అది లైవ్ యాప్, అది వెంటనే దాన్ని కొట్టగానే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ మార్కెట్లో రేటు ఉంది, దీనికి కనీస మద్దతు ధర ఉందా లేదా, కనీస మద్దతు ధర లేకపోతే ప్రతిసారి జీవో ఇవ్వడం కాకుండా వెంటనే మార్కెట్ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఏదైతే అనుబంధ రంగాల సంస్థలు ఉన్నాయో వాటిని వెంటనే జోక్యం చేసుకుని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించేది. ఈరోజు మీరు ఏదైనా చూడండి, ఈ మార్కెట్లో రైతు పండించే పంటకి మార్కెట్లో మనం వినియోగదారుడు కొనుక్కునేటువంటి దాని మధ్య ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. కాబట్టి దీని మధ్యలో ఉన్నటువంటిది వ్యాపారస్తులు, దళారులు దోచుకుపోతున్నారు, రైతులు తీవ్రమైనటువంటి నష్టపోతున్నారు, వినియోగదారులకు ఏమో లబ్ధి కలగటం లేదు. అటువంటి నేపథ్యంలో ఆ అంచనాల్ని, ఆ అంతరాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఎక్కడన్నా రైతుకి గిట్టుబాటు ధర లేకపోతే, రైతుకి కనుక కనీస మద్దతు ధర లేకపోతే వెంటనే జోక్యం చేసుకుని మీరు కొనండి అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏ రోజైతే జోక్యం చేసుకుని కొనడం మొదలుపెట్టిందో రైతులకి, దళారులకి పంట దొరకదు కాబట్టి, ఇంకో వాళ్ళు రైతులకు, దళారులకి తక్కువ రేటుకి అమ్మరు కాబట్టి రైతులు, దళారులు కూడా విధులైనటువంటి పరిస్థితుల్లో ఆ రేటుకే కొనవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితులు సృష్టించాం రైతులకు సంబంధించినటువంటి ధాన్యం వచ్చి 26,000. ఆ రోజు 18,700 రూపాయలు ధాన్యం రేటు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 24,000 నుంచి 26,000 రూపాయల వరకు పలికింది. కారణం ఏమిటంటే ప్రభుత్వం ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనేస్తుందనేటువంటి భావం ఉండింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఉండే, విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామ పరిధిలోనే ఉన్నాయి. ఆ గ్రామ పరిధిలో వరి పంటకు సంబంధించి ఉదాహరణకి ఎంత ఈ క్రాప్ జరిగింది, రేట్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది సీఎం యాప్లో మానిటర్ చేసి దాని ప్రకారం ఎక్కడైతే తక్కువ ఉందనేటువంటిది ప్రభుత్వం అక్కడ గిట్టుబాటు ధర కల్పించడానికి, కనీస మద్దతు ధర కల్పించడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసింది. కాబట్టి రైస్ మిల్లర్లు కానీ, దళారులు కానీ ఆ రేటు కొనగలిగారు. కాబట్టి
పోటీ పడి ఒకరి మధ్య పోటీతత్వం పెరిగింది కాబట్టి రైతులను దోచుకునేటువంటి పరిస్థితి లేకుండా రైతులకి కనీస మద్దతు ధర కాకుండా కనీస మద్దతు ధర కన్నా 25% నుంచి 30% అధికంగా రైతు ఆదాయం పొందేటువంటి మార్గం ఆ రోజు ప్రభుత్వం కల్పించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లలో తిరగడానికే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, దుబారా చేశాడంటూ కూడా కూటమి నేతలైతే ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? బాబు, కూటమి ఏమి చేశారో చెప్పుకోలేరు. అందుకని పఫ్ఫులకు ఎంత ఖర్చు పెట్టారు, తిరగడానికి ఎంత ఖర్చు పెట్టారని చెప్పి చౌకబారు విమర్శలు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇది చేశామని ఇతిమిద్దంగా చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ చూసి అరే మనం రోజు రోజుకి దిగజారిపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ పెరుగుతుంది, రేపు జనాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వచ్చి మీతో చెప్తున్నారు సార్ మనం ఈరోజు సోదిలో కూడా మిగలం, రేపు కనీసం ప్రచారం చేసేటువంటి పరిస్థితి కూడా మనకు లేదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆదరణ పెరుగుతుందని చెప్పి ఏ రోజైతే రిపోర్ట్లు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కావచ్చు, చంద్రబాబు చేసుకున్న సర్వే రిపోర్ట్లు కావచ్చు అందాయో, ఈరోజు చంద్రబాబు అన్నింటినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటువంటి కార్యక్రమాలకి అనేక విధాలుగా శ్రీకారం చుడుతున్నాడు. అందులో భాగంగా ఈరోజు అనేక స్కాములు ఆయన కంటగట్టేటువంటి పరిస్థితి, చివరికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నారు, ఈరోజు విమాన ఖర్చుల గురించి మాట్లాడుతున్నారు. విమాన ఖర్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు లాగా 3 విమానాలు వేసుకొని 3 హెలికాప్టర్లు వేసుకొని తిరగలేదు. ఆయన ఒకటి, ఆయన కొడుకు ఒకటి, డిప్యూటీ సీఎం ఒకటి పేరుతో ప్రజాధనాన్ని మంచినీళ్ళలాగా వెచ్చించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలనేటువంటిది ప్రభుత్వ బాధ్యత. ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఖర్చు పెడతారు తప్ప మార్కెట్ రేట్లు ఉల్లంఘించో లేకపోతే మితిమీరి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఏ రోజు ప్రభుత్వాలు చేయవు. కాకపోతే ఏదో ఒక విధంగా బురద దళాల సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు చేయాలనేటువంటి దానికోసమే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి ఏమీ కారణాలు లేవు కాబట్టి అన్వేషించి ఏదో ఒకటి ఆయన మీద బురద చల్లడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు చౌకబారు విమర్శలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా డిఫేమ్ చేయాలా, దాని ద్వారా మనం ఏమైనా లబ్ధి పొందుతామేమో అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప దేనిలో కూడా వాస్తవాలు. చంద్రబాబు నాయుడు నోటుకుండా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల నోటుకుండా వచ్చేవన్నీ అవాస్తవాలు, అబద్ధాలు అనేటువంటిది ఇప్పటికే ప్రజలు గ్రహించారు. మళ్ళీ 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. అంటే అది మీరు ఎలా మళ్ళీ ఎన్నికల్లో గెలవబోతారు, అదేవిధంగా ఎలాంటి ప్రణాళికలతో ముందు పోతున్నారు? వాళ్ళు చూస్తే పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి చేస్తాం, మీకు రాబోయే ఎన్నికల్లో మీరు ఆ పార్టీతో కూటమితో పోరాటం కష్టం కదా. చంద్రబాబు అనేవాడు ఏ రోజు కూడా కలిసి రావాల్సిందే తప్ప ఒంటరిగా వచ్చేటువంటి ధైర్యం చంద్రబాబుకు లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కలిసే వస్తాడు. మేము ఒంటరిగా పోటీ చేసేటువంటి వాళ్ళం, ఒంటరిగా పోటీ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దానిలో ఏం వేరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ నేను కాదు కదా చెప్పాల్సింది, మేమిద్దరం కాదు కదా ఓట్లు వేయాల్సింది. పవన్ కళ్యాణ్ అనుకుంటే 15 సంవత్సరాలు గెలిపించేవాడైతే 2019 ఎన్నికల్లో 2 దగ్గరలో పోటీ చేసి ఎందుకు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గెలవలేక? కాబట్టి పవన్ కళ్యాణ్ స్వతహాగా శక్తి అంతా, పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి అనేటువంటిది ప్రజలు పవన్ కళ్యాణ్కి ఒకసారి రుచి చూపించారు 2019 ఎన్నికల్లో. కాబట్టి ఆయన శక్తికి మించి మాట్లాడేటువంటి వాటిని కట్టుబెట్టి ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, మీకున్నటువంటి శక్తి, మీ ఓటు మీరు వేసుకోగలరు, మీ కుటుంబ సభ్యులను ఒప్పించి వేసుకోగలరు కూడా నాకు అనుమానం. వేసుకోగలిగితే అంతవరకు వేసుకోగలరు. ప్రజల్లో మీరు ఆ చైతన్యం తీసుకొచ్చి నేను గెలిపించగలను ఈ ప్రభుత్వాన్ని అనేటువంటిది గతంలో లేకుండా పోయింది. ఈరోజు మీరు బీజేపీ కూటమి అందరితో కలిసి అంటకాగినటువంటి పరిస్థితుల్లో తప్ప లేకపోతే మీరు వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాదు కదా, మీరు ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదే. 2019 ఎన్నికల్లో స్వతహాగా గెలిచాడే, స్వతహాగా పార్టీని తీసుకొచ్చాడే, చంద్రబాబు నాయుడిని మిమ్మల్ని అందరినీ మట్టి గరిపించాడే. కాబట్టి ప్రజలు అనుకుంటే ప్రజల్లో ఈరోజు ఉండేటువంటి వ్యతిరేకతను ముందు సిద్ధం సభలు పెట్టారు, సిద్ధం సభలకు కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. అయితే చివరికి చూసుకుంటే పరాజయం పొందింది రాష్ట్రం మొత్తం. కేవలం ఒక నెల్లూరు జిల్లాలోనే వైఎస్ఆర్సీపీ గతంలో 10కి 10 ఉండింది. మొన్న ఎలక్షన్స్లో ఏం పూర్తిగా తుడుచుకుని పెట్టింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మీరు వైఎస్ఆర్సీపీ నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారని అనుకోవచ్చా? మేము ప్రజలకి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం కాబట్టి ప్రజలు మా వెంట ఉంటారనేటువంటి నమ్మకం విశ్వాసంతోనే పనిచేసాం. ఈరోజు ఎందుకు మేము మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి, ఎందుకు మాకు విశ్వాసం ఉందంటే
ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టారు, అది మంచి ప్రభుత్వం. ఈరోజు రైతులకు మీరు చెప్పినట్టుగా గిట్టుబాటు ధర లేవు, రైతులకు యూరియా లేదు, రైతులకు విత్తనాలు లేవు, వాటికి సంబంధించినటువంటి ప్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది తీసారో, రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎవరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏ విధంగా దోచుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ఎమ్మెల్యేలు ప్రజలకు సంబంధించినటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని గమనించి గుర్తించి ఏం చేయాలనేటువంటి ఆలోచన పూర్తిగా దానిని పక్కన పెట్టేశారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేటువంటిది ప్రజల్లో తెలిసేటువంటి వాడు, ప్రజా నాడి తెలిసేటువంటి వాళ్ళని, క్షేత్రస్థాయిలో పర్యటించేటువంటి వాళ్ళం మాకు తెలుసు. కాబట్టి సాక్షాత్తు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలే ఇప్పుడే 1.5 సంవత్సరానికే అస్త్ర సన్యాసం చేసి చేతులు ఎత్తేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి మరలా మేము రాగలమనేటువంటి విశ్వాసం మాలో ఈరోజు ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కటే వైఎస్ఆర్సీపీ కొద్దిగా యాక్టివ్గా ఉన్నారు. అదేవిధంగా ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ అతని పాత్ర అతను పోషిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఉండే ఇన్ఛార్జీలు ఎవరు ముందుకు రావడం లేదు, పెద్ద యాక్టివ్గా ఉండడం లేదు. దీనివల్ల పార్టీ చాలా బలహీనంగానే ఉందని చెప్తారు. అది కరెక్ట్ అంటారా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము వెళ్ళి ఎక్కడన్నా అధికారులతో మాట్లాడితే అధికారులు మాకు చెప్పేటువంటి మాట, మీరు కార్యాలయాలకు వస్తే మీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు బాహాటంగా. కాబట్టి మా వాళ్ళు చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో ప్రజల పక్షాన ప్రజల సమస్యలకు సంబంధించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం అధికారం లేదు కాబట్టి, ఎమ్మెల్యేలుగా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు రావడం, పనులు చక్కబెట్టి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళకంత ప్రచారం కల్పించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి నియోజకవర్గంలో ఉండేటువంటి అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఈ మధ్య కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చూసాం, జిల్లాకు సంబంధించినటువంటి ఏదైనా ర్యాలీలకు పిలుపునిచ్చినప్పుడు చూసాం, నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం బాధ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏర్పాటు చేశాం. వాటన్నింటిలో కూడా మా వాళ్ళు భాగస్వాములు అయ్యారు, వాటన్నింటిని కూడా విజయవంతం చేశారు. అక్కడక్కడ ఆ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు గళం విప్పుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జిల్లా మొత్తం మీద ఉండేటువంటి సమస్యల మీద ఒక ప్రధానమైనటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. నాకు ఏమాత్రం తీసిపోకుండా ఏ నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గంలో మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ, మండల స్థాయిలో ఉన్నటువంటి మా నాయకులు కానీ, స్థానికంగా ఉండేటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, మండల ఉపాధ్యక్షులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ కూడా, సర్పంచులు కానీ, ఎంపీటీసీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయిలో వాళ్ళ గళం విప్పుతున్నారు. సార్, గోవర్ధన్ రెడ్డి గారు, మీరు 86 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. అయితే నిజంగా మీరు తప్పు చేస్తే జైలుకు పంపించారా, లేదంటే కావాలని అక్రమ కేసులు పెట్టి మీకు జైలుకు పంపారా? ఒకవేళ రేపు మీ ప్రభుత్వం అధికారం వస్తే ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ, పెట్టించిన వారి మీద ఎలాంటి చర్యలు చేపడతారు? మేము చెప్పేది ఏమిటంటే, ఈరోజు మా మీద పెట్టినటువంటి కేసులు ఏంటి అనేటువంటివన్నీ కూడా దాదాపుగా 16 కేసులు పెట్టారు ఈ మధ్య కాలంలో, అంతకుముందు ఉన్నవి కాక. ఈ 16 కేసులకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు కూటమి చేతుల్లో ఉంది. కాబట్టి పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు, అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి వాళ్ళ మా మీద పెట్టినటువంటి కేసుల్ని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి మేము వేచి చూస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏమి తీసుకుంటుంది అనేటువంటిది. ఎవరి మీద అయితే అక్రమ కేసులు బనాయించారో వాటి మీద విచారణ చేస్తాం. ప్రభుత్వంలో ఉండేటువంటి ఏ అధికారైనా విచారణ చేయకుండా తొందరపడి ఒక నిర్ణయానికి రాడు. కాబట్టి విచారణ చేయించిన తర్వాత మా మీద అక్రమ కేసులు పెట్టినట్టుగా రుజువైతే పెట్టిన వాళ్ళు, పెట్టించినటువంటి వాళ్ళు అందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే కదా. కాబట్టి ఆ పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా న్యాయబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. దానిని కూటమి ప్రభుత్వం విస్మరించింది. మా ప్రభుత్వం ఆ విధంగా విస్మరించకుండా తప్పు చేసినా వంతపాడడం, తప్పు చేసినా కేసులు బనాయించిన ఆ కేసులన్నింటినీ ఏదో ఒక విధంగా బెదిరించి విత్డ్రా చేసుకోవడం అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా వాటి మీద సంపూర్ణమైనటువంటి విచారణ జరిపిస్తాం. అందుకే నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా, మీరు కేవలం మొక్కుబడిగా కేసులు పెట్టి వెళ్ళిపోవడం కాకుండా న్యాయస్థానాల్లో ఆ కేసు ఒక్కటైనా రుజువు అవుతుందా, దోషిగా మమ్మల్ని నిర్ధారిస్తారా, వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఛాలెంజ్ విసురుతున్నాం, మేము నిర్దోషులం. కాబట్టి మీరు ఏ ఏజెన్సీ చేత చేయించినా, ఎవరి చేత చేయించినా ఈరోజు మొక్కుబడిగా మమ్మల్ని జైల్లో పెట్టగలిగారు తప్ప మీరు మా మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు అనేటువంటి రేపు న్యాయస్థానాల్లోనే ఏమి జరుగుతుందనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తారు. సార్, ఒకటి అంటే మీరు జైల్లో ఉన్నప్పుడు మీ కుమార్తె పూజితమ్మ గారు సడన్గా రాజకీయాల్లోకి వచ్చారు. దానికి కారణం ఏమిటి? రాజకీయాల్లోకి మామూలు ఏం జరిగింది అంటే, ఆ పాప కొద్దిగా రాజకీయాలలో కొంచెం నాకన్నా కూడా పరిణితి చెందినటువంటి విధంగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం కలిగింది. చాలా సందర్భాలలో
నాకు ప్రచారం చేయడమే కాకుండా అనేక సమస్యల్లో అనేక విషయాలలో ఆ పాప కింద స్థాయిలో ఉన్నటువంటి వాస్తవిక అంచనాలని వేయగలదు, వాస్తవికాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడగలదు. అదేవిధంగా నాకు కూడా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి, కొంత లోతైనటువంటి పరిజ్ఞానం, అవగాహన, ప్రాపంచిక పరిజ్ఞానం, అవగాహన ఎక్కువ ఉందని నేను భావిస్తాను. అందుకని ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచన కూడా ఆ పాపకు లేదు, పూజితమ్మకు లేదు. అందుకే ఎప్పుడన్నా నాకు సహాయకారిగా పనిచేయడం, నా ఎన్నికల్లో ప్రచారం చేయడం, ఆ తర్వాత ఏదన్నా సమస్య ఉండి ఫోన్ చేస్తే వాటిని స్పందించడం తప్ప, ఎక్కడన్నా ఏదన్నా అన్యాయం జరిగింది, లేకపోతే ఎవరన్నా పాపం ఏదన్నా హఠాత్మగా ఏదన్నా ప్రమాదం జరిగింది, లేదా కుటుంబానికి ఏదైనా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది, అటువంటి పరిస్థితుల్లో ఆ పాప వెళ్ళి వాళ్ళని పరామర్శించి రావడం తప్ప ఎక్కడ రాజకీయాలకు సంబంధించి పట్టించుకోలేదు. ఏ రోజైతే నేను జైలుకి వెళ్ళాను, సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక అలజడి సృష్టించడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి బహుశా గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వాడు వెళ్ళిపోతే ఆయన రాజకీయ జీవితం ఇక్కడితో సమాధి అయిపోతుంది, సర్వేపల్లి నియోజకవర్గానికి ఎవరు ఉండరు, కాబట్టి వలసలు ప్రారంభమవుతాయి, అందరూ మాతో పాటు వస్తారని అనుకున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆ పాప మా కుటుంబానికి అండగా నిలవడంతో పాటు, మా కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడంతో పాటు, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ధైర్యం చెప్పడం ప్రారంభించింది. ఏ రోజైతే ఆ పాప ధైర్యంగా నిలదొక్కుని వచ్చినటువంటి వాళ్ళకి తాను ధైర్యం చెప్పి, తాను ధైర్యం కోల్పోకుండా మిగతా వాళ్ళకి ధైర్యం చెప్పడం ప్రారంభించిందో, ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు ఒక్కరికి కూడా ఒకవేళ గోవర్ధన్ రెడ్డి గారు మనకు అందుబాటులో లేకపోయినా ఈ పాప మనల్ని ఆదుకోగలదనేటువంటి నమ్మకం, విశ్వాసం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల్లో కల్పించింది. కాబట్టి లీడర్షిప్ ఎమర్జీ కావాలి అని అంటే నేను తీసుకెళ్లి పరిచయం చేసి నా కూతురు మీరు ఆదరించండి అంటే ప్రజలు ఆదరించరు. వాళ్ళలో ఏ రోజైతే ఆ స్పార్క్ ఉంటుందో, వాళ్ళలో ఏ రోజైతే ఆ ప్రతిభ ఉంటుందో, ఏ రోజైతే వాళ్ళలో ఆ స్థాయి ఉంటుందో, ఆ సామర్థ్యం ఉంటుందో ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు ప్రోత్సహిస్తారు. కాబట్టి ఏ రోజైతే ఆ పాపలో ఉన్నటువంటి ఆ సామర్థ్యం, పాపలో ఉన్నటువంటి చలాకితనం, ఆ పాపలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆ పరిజ్ఞానం అన్నీ ప్రజలు గమనించారో, పాప వెంట ప్రజలు స్వచ్ఛందంగా రావడం. ఈరోజు నేనున్నప్పుడైనా సరే ఆఫీస్కి అంతమంది రారు, కానీ నిద్రలేస్తే 100 నుంచి 200 మంది. ఎప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి ఆ పాప పండుకునేంత వరకు, సాయంకాలం వరకు ఆ పాప వెంటనే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నడిచి ఆ పాపకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఇది మన కుటుంబం, మేము, మాది అన్నట్టుగా. కాబట్టి ఆ పాప అనేటువంటిది ఆ రోజుల్లో పూజితమ్మ ఆ ప్రజల్లో ఆ విశ్వాసం, నమ్మకం కలిగించగలిగింది. కాబట్టి ఆమెను వాళ్ళు ప్రోత్సహించారు. అంతే తప్ప రాజకీయాల్లోకి రావాలని కానీ, రాజకీయాలు చేయాలని కానీ, పదవులు ఆశించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే నేను లేనో ఈ పాప నిలదొక్కోగలిగిందో, ఆ రిపోర్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చేరిందో, ఎస్ ఈ పాపలో ఆ సామర్థ్యం ఉంది, సమర్థత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సమర్థతకు పట్టం కట్టేటువంటి వ్యక్తి. ఆ సమర్థతను ఆయన గుర్తించాడు. కాబట్టి ఈ పాపకి ఏదన్నా బాధ్యత అప్పచెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సమర్థవంతంగా నిర్వహించగలదనేటువంటి నమ్మకం, విశ్వాసం కలిగింది. కాబట్టి ఆయన ఆ బాధ్యతని, రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతను ఆ పాపకు అప్పచెప్పడం జరిగింది. సార్, చివరిగా మీరు అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు, ప్రజెంట్ ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడి పైన ఈడీ కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. అది నిజమే కదా? చూపించమనండి. ఏ రోజైతే చంద్రమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఉన్నాయో, ఆస్తుల వివరాలు అందరికీ చెప్పాను. ఈ విధంగా ఆస్తులు ఎవరైనా విచారణ చేయించని. ఈ రోజుకి చంద్రమోహన్ రెడ్డి నాకు ఆస్తులు లేవు ఎక్కడ అని చెప్పి విచారణ చేయించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి నా మీద అక్రమ కేసులు బనాయించాడు. కాబట్టి ప్రజలు ఈరోజు చీకొడుతున్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు ఎందుకు ఈ తప్పు చేశారనేటువంటిది అడుగుతున్నారు. కాబట్టి దాని నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం తప్ప ఈరోజు ఇవేమీ వాస్తవాలు కావు. ఇవన్నీ కేవలం అభూత కల్పనలే. రాబోయేటువంటి రోజుల్లో చంద్రమోహన్ రెడ్డి అన్యాయాలు, అక్రమాలు, ఆయన చేసినటువంటి అరాచకాలు అన్నీ కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయానికి మాకు కేటాయించినందుకు.